ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు నేను చెప్పే అంశం ఏదనగా ఓబద్య యొక్క మంచి లక్షణాలు అనే అంశం గురించి నేను మీతో మాట్లాడబోచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల సుమారు 13 మంది కంటే తక్కువగానే ఓబద్యాలు అనేక చోట్ల కనబడుతున్నారు. ఈరోజు నేను మాట్లాడబోయే ఓబద్య రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుండి 16 వరకు చదివినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి ఓబద్య గురించి నేను మీతో మాట్లాడబోచున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది మన జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడేది గాను, మనకు అనేక పాఠాలు నేర్పించేది గాను మనం ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ ఓబద్య జీవితం కూడా చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి జీవితము తన జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఓబద్యకు ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం, ఆయన బాల్యం నుండే అనగా చిన్నతనంలోనే ప్రభువును తెలుసుకున్నాడు అని చూస్తున్నాం. ఇదే రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే, నేను బాల్యం నుండి భయభక్తులు నిలిపిన వాడను అని ఆయన చెప్పడం జరిగినది. ఓబద్యకున్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం ఏదనగా ఆయన బాల్యం నుండి భయభక్తులు కలిగి జీవించినాడు, ప్రభువును తెలుసుకున్నాడు అని చూస్తున్నాం. ప్రభువును తెలుసుకున్నట అనేది చాలా అద్భుతమైన విషయం అని బైబిల్లో చూస్తున్నాం. బాల్య వయస్సులో ప్రభువును తెలుసుకొని ఆయన తన తుది శ్వాస వరకు కూడా ఆయన అదేవిధంగా ప్రభువుని ఎరిగి జీవించినాడు అని బైబిల్లో చూస్తున్నాం. ప్రభువును తెలుసుకున్నట చాలా గొప్ప విషయం. బాల్యం మంది ఎవరైతే ప్రభువును తెలుసుకునిచున్నారో వారింకను ప్రభు యందు ఆనందించేవారిగా ఉంటూ ప్రభువును మర్చిపోకుండా జీవించుటే దేవుని యొక్క ఉద్దేశమైనది అని బైబిల్ చూస్తున్నాం. ఈ ఓబద్య బాల్య వయస్సులోనే ప్రభువును తెలుసుకొని ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటిస్తూ ఆయన గురించి మంచి అవగాహన కలిగి ఆయనతో మంచి సంబంధం కలిగిన వాడిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు కూడా కోరుతున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతు చెప్తూ ఆయన చెప్పే మాట ఏంటంటే, శక్తిగల ఈ పరిశుద్ధ లేఖనాలను నీవు బాల్యం నుండి ఎరుగుదు గనుక వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి అనే మాట ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, బాల్యమందు నువ్వు దేవుని తెలుసుకున్నట్టు వలన అనేక విషయాలు పరిశుద్ధ లేఖనాల నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడే ఆ మాటల ద్వారా నీవింకను ప్రభు పట్ల మంచి అవగాహన కలిగి ప్రభులో ఇంకా అనేక విషయాలు తెలుసుకొని ఆత్మలో ఇంకా ఎక్కువగా బలపడడానికి దేవుడు ఎంతగానో నీ జీవితంలో సహాయం అనుగ్రహిస్తాడు. బాల్య వయసునందు ఎరిగి ప్రభునందు బలపడ్డవారిగా ఈ యొక్క ఓబద్యను మనం చూస్తున్నాం. చాలామంది వృద్ధులైన వారు కూడా ప్రభును ఎరిగి వారు చాలామంది ప్రభును తెలుసుకొని వారు తమ జీవితకాలం అంతా కూడా ప్రభులో బలపడ్డట్టుగా వివిధ చోట్ల కూడా చూస్తున్నాం. ఈ ఓబద్యకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఆయన చిన్నతనంలోనే ప్రభును తెలుసుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు కూడా నీవు చిన్న వయసులోనే ప్రభువుని ఎరిగిన వాడికి జీవించినట్లయితే, ఈ యవ్వన ప్రాయంలో నువ్వు ఉన్నట్లయితే, ఇంకా మధ్య వయస్సులో నువ్వు ఉన్నట్లయితే, ఇంకాను ప్రతిరోజు కూడా ప్రభు యందు ఎక్కువగా ఆయన గురించి ఎరిగిన వాడికి జీవించాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈయన బాల్యం నుండే ప్రభువును తెలుసుకొని ఆయన వృద్ధాప్యం వరకు కూడా ఆయన ప్రభును మర్చిపోకుండా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునితో మాట్లాడుతున్నది చాలా స్పష్టంగా. అదేంటంటే, నీవు ప్రభును ఎరిగిన వాడిగా జీవించాలి. బాల్యం నుండి ప్రభుని ఎరిగి ఇప్పుడు కనుక మర్చిపోయిన వాడిగా ఉన్నట్లయితే తిరిగి క్రీస్తులో సమకూర్చబడాలి, తిరిగి ప్రభు యొద్దకు రావాలి. ప్రభువా నీవే మార్గం, సత్యం, జీవం అని మరలా ప్రభు యొద్దకు వచ్చి ఆయన తెలుసుకోవాలి అని ప్రభు ఈరోజు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. రెండవదిగా ఓబద్యకున్నటువంటి రెండవ మంచి లక్షణం ఏంటంటే, ఆయన ప్రభును తెలుసుకోవడం మాత్రం కాక ప్రభు అంటే చాలా భయపడేవాడు, భయభక్తులు కలిగి జీవించినాడు అని చూస్తున్నాం. ఇదే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చిన్నట్లయితే ఆయన గురించి రేపడం మాట ఏంటంటే, ఆయన దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాడు. దేవుడు అంటే బాగా భయపడేవాడు. ఈయన ఎవరి కింద పనిచేస్తున్నా తెలుసునా? ఆయన ఆహాబు అనే రాజు కింద పనిచేస్తున్నాడు. ఈ ఓబద్య చేసే పని ఏంటంటే, ఈ యెజబెలు అహాబు యొక్క గృహంలో గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి ఎరగని, యెహోవాను ఆరాధించని, ప్రాముఖ్యంగా ప్రవక్తలందరినీ చంపించేటువంటి ఆ యొక్క యెజబెలు అనేటువంటి రాణి కింద ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనకున్న మంచి లక్షణం ఏంటి తెలుసిన, ఆయన దేవుడు అంటే భయపడ్డాడు.
చూడండి, ఈయన ఎవరి కింద పనిచేస్తుందో తెలుసునా? అషేరదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలను పోషించేటువంటి ఈ యొక్క ఆహాబు యెజెబెల్ కింద పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఏమాత్రము దేవుని మర్చిపోకుండా, దేవుడు అంటే భయపడక జీవించాలని స్థితిలో ఉండకుండా ఆయన ఎలా జీవించో తెలుసిన? దేవుడు అంటే చాలా భయపడ్డాడు. ఉపద్యకున్న మంచి లక్షణం ఏంటంటే ఆయన దేవుడు అంటే చాలా భయపడ్డాడు. ఆయన భయభక్తులు కలిగి జీవించాడు. భయభక్తులు కలిగి జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నీవు కూడా నువ్వు ఎవరి కింద పని చేసినా సరే, నువ్వు ఏ చోట పని చేసినా సరే దేవుడు అంటే నువ్వు చాలా భయపడాలి. భయం అంటే ఏదో కాదు, కానీ దేవుని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయనకు మాత్రమే నీవు మొదటి స్థానం ఇవ్వాలి అని దేవుడు తన వాకు ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఓబద్యా చూడండి, యెజెబెలు ఆహాబు క్రింద పని చేసినప్పటికీ ఆయన యెహోవా దేవుడు అంటే చాలా భయపడి ఆయన జీవితం కొనసాగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, వారి సంతానమునకు అనగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, భయభక్తులు గల సంతానమునకు దేవుడు నిత్యము క్షేమము కలిగేలా చేస్తాడని రాయబడ్డది. ఏ వ్యక్తులైతే దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తారో వారికి దేవుడు నిత్యము క్షేమమును అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నీ జీవితంలో నీవు క్షేమము చూడాలంటే, నీ జీవితంలో కృపను చూడాలంటే, సమృద్ధి జీవనం చూడాలంటే, సంతోషము చూడాలంటే నీవు దేవునికి భయపడాలి. ఓబద్యా చూడండి, ఆయన ఆహాబు రాజు కింద గృహ నిర్వాహకుడుగా ఆ రాజ్య భవంతిలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ రాజ్య భవంతిలో పనిచేసినప్పటికీ ఆయన చేసిన పని తెలుసిన బైబిల్ సెలవిస్తున్నది, ఆయన కలిగి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన దేవుడు అంటే చాలా భయపడి జీవించాడు. యోబు జీవితం చూడండి, ఊజు దేశంలో చాలా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆయనకు ఎంతో ఆస్తి ఉన్నది. అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. చెడుతనంను విసర్జించి జీవించాడు. భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి యథార్థంగా జీవించినట్టుగా యోబు గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఓబద్యా వలె నీవు కూడా దేవుడంటే భయపడాలి. దేవుడంటే భయపడి నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ పట్ల తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఓబద్యాకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన చాలా సంవత్సరాలు ప్రభు యొక్క నమ్మకమైన అనుచరుడిగా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన చాలా సంవత్సరాలు ప్రభు యొక్క మంచి అనుచరుడిగా జీవించాడు. చూడండి, యెజెబెలు దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలిస్తూ ఉంది. యెజెబెలు దేవుని సేవకులందరినీ చంపించుచూ ఉన్నటువంటి ఆ దినాల్లో ఈయన ఏం చేస్తూ తెలుసిన? ఆయన చాలా సంవత్సరాలు ప్రభు యొక్క నమ్మకమైన అనుచరుడిగా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, చాలా క్లిష్ట పరిస్థితులు ఆయన చుట్టూరా, ఆయన ఉండేటువంటి రాజభవంతిలో చెడు నిర్ణయాలు, దేవుని సేవకులకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి ఆ రాజు ఉన్నాడు. వారి యొద్ద పనిచేసినప్పటికీ ఓబద్యాకున్న మంచి లక్షణం ఏంటంటే అలాంటి పరిస్థితులు కూడా ఆయన చాలా సంవత్సరాలు ప్రభు యొక్క నమ్మకమైన వ్యక్తిగా ఆయన పనిచేశాడు. నమ్మకమైన అనుచరుడిగా పనిచేశాడు. నీవు కూడా ఓబద్యా వలె ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూరా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, నీవు చేయవలసిన పనిని తెలిసిన బైబిల్ సెలవిస్తున్నది, నీవు తప్పకుండా చేయవలసిన పని ఏంటంటే దేవుడు తన వాకు ద్వారా కోరుచున్నాడు, నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క నమ్మకమైన అనుచరుడిగా కొనసాగాలి అని దేవుడు కోరుతున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమును చూడడు, ఆయన దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని రాయబడ్డది. నాగటి పైన ఎవరైతే చేయి పెడతారో వారు ఎప్పుడు దున్నుకుంటూ ముందుకు వెళ్తుంటారు, కానీ వారు వెనుదిరిగారు. అలాగే నీవు కూడా ఎలా ఉండాలని కోరుతున్నానంటే ప్రభు ఓబద్యా వలె ఉండాలని కోరుతున్నాడు. ఓబద్యా ఆయన చాలా సంవత్సరాలు ప్రభు యొక్క నమ్మకమైన అనుచరుడిగా కొనసాగినాడు. నీవు కూడా ప్రభు యొక్క నమ్మకమైన అనుచరుడిగా కొనసాగాలి. ప్రభు యొక్క నమ్మకమైన శిష్యుడిగా, ప్రభు యొక్క నమ్మకమైన కుమారుడిగా, కుమార్తెగా నీవు కొనసాగుటే దేవుని ఉద్దేశమైనది అని దేవుడు కోరుతున్నాడు. చాలామంది నమ్మకంగా జీవించలేని స్థితిలో ఉంటారు. ప్రభు నెరిగి కొద్ది రోజులు చాలా బాగానే స్తుతించి ఆరాధించి తర్వాత మెల్లిమెల్లిగా వారు ఎలాంటి స్థితికి వెళ్తుంటారంటే వెనుదిరిగే స్థితికి వెళ్తుంటారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఓబద్యా వలె నీవు నమ్మకమైన అనుచరుడిగా దేవుని దృష్టికి ఉండాలి అని దేవుడు తన వాకు ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే,
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నీవు ఉండాలి అని దేవుడు నీతో కోరుతున్నాడు. దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే ఆయన ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. ఓబద్య చేసిన పని అంటే తెలుసున్న దేవుని ఎదుట యోగ్యునిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో యోగ్యునిగా ఉన్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఆయన దేవుని పని చేస్తూ జీవించాడు. అలాగే నీవు కూడా నమ్మకంగా దేవుడు నీకు అప్పగించిన పనిని, దేవునికి అప్పగించిన బాధ్యతను నమ్మకముగా జరిగిస్తూ ఉండాలి. నమ్మకమైన అనుచరుడు అనే సాక్ష్యం నీవు కూడా ఓబద్య వల్లే పొందుకోవాలి అని దేవుడు తన వాకు ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. 4వదిగా ఓబద్యకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన ప్రభు కొరకు జీవిస్తూ కష్టతరమైనటువంటి పరిస్థితులలో దేవుని సేవ చేశాడు. ఆయన ప్రభు కోసం జీవిస్తూ కష్టతరమైనటువంటి పరిచర్య చేశాడు. చూడండి, ఓబద్య జీవితం గమనించినట్లయితే ఆయన ప్రభు కొరకే జీవించాడు. కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఆయన పరిచర్య చేశాడు. ఏ విధంగా చేసో తెలుసునా? ఆ దినాల్లో ఈయన ఎవరింట్లో పనిచేస్తుందో తెలుసునా? రాజు ఇంట్లో పనిచేస్తున్నాడు. రాజు ఇంట్లో ఆయన పనిచేస్తున్నాడు. ఎవరు రాజు? ఆహాబు అనే రాజు. అదేవిధంగా యెజబేలు అనేటువంటి రాణి. ఈ ఆహాబు యెజబేలులు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారంటే దేవుని ప్రవక్తలను వ్యతిరేకించే వారికి జీవిస్తున్నారు. యెహోవా దేవుని వ్యతిరేకించే వారిగా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆ దినాల వారు చేసిన గొప్ప తప్పేంటి తెలుసిన? యెజబేలు దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపిస్తూ ఉంది. అనేక మంది దేవుని ప్రవక్తలను చంపించడం జరిగినది. అలాంటి దినాల్లో, అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఓబద్యకున్నటువంటి మంచి లక్షణం తెలిసిన కష్టతరమైన పరిస్థితులలో ఆయన చేసిన మంచి పని ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నది, ఆయన ప్రభు కొరకు జీవిస్తూ కష్టతరమైన పరిస్థితులలో దేవుని పని జరిగించాడు. యెజబేలు అందరినీ, ప్రవక్తలందరినీ చంపించేటువంటి ఆ దినాల్లో, ఆయన కష్టతరమైనటువంటి ఆ దినాల్లో వారి ఇంట్లోనే ఉంటూ ఆయన దేవుని పని జరిగించాడు, దేవుని సేవ చేశాడు అని చూస్తున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే అక్కడ ఫరో రాజు ఉన్నాడు. ఫరో రాజుకు కల వచ్చినది. ఆ కలభం ఎవరు చెప్పారంటే యోసేపు చెప్పడం జరిగినది. యోసేపు కూడా కష్టతరమైనటువంటి ఆ దినాల్లో రాజుకు చేసిన మంచి పని తెలిసిన ఆ కలభావం చెప్పాడు కనుక ఆనాడు ఫరో చేసిన పని 41వ వచనం రాయబడ్డది, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమిస్తాను అని అతను నియమించడం జరిగినది. గల కారణం యోసేపు కూడా నమ్మకమైన పనివానిగా జీవించాడు. కష్టతరమైనటువంటి ఆ దినాల్లో, దేవుని సేవ కష్టతరం అనేటువంటి ఆ దినాల్లో ఆయన ఎలా జీవించో తెలుసిన? ప్రభు కొరకు జీవిస్తూ ఆయన కష్టతరమైనటువంటి ఆ దినాల్లో దేవుని పని జరిగించాడు అని చూస్తున్నాం. దానియేలు కూడా 2వ అధ్యాయం 48వ వచనంలో చదివినట్లయితే రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చినది. దాని భావం ఎవరు దినాలు చెప్పలేకపోయారు. కల్దీయులు చెప్పలేకపోయారు, శకునగాండ్రులు చెప్పలేకపోయారు, జ్యోతిష్కులు చెప్పలేకపోయారు. అయితే జ్ఞానం గలవారు అనేక తత్వవేత్తలు కూడా చెప్పలేకపోయారు. నెబుకద్నెజరు రాజు చివరకు తనకు వచ్చినటువంటి కలభావం ఎవరి ద్వారా తెలుసుకున్నాం? దానియేలు ద్వారా తెలుసుకున్నాడు. దానియేలు ద్వారా ఆయనకు వచ్చిన కలభావము తెలుసుకున్న తర్వాత ఈ నెబుకద్నెజరు రాజు ఎంతగానో సంతోషపడి దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి బబులోను దేశం మీద, సంస్థానంతటి మీద గొప్ప అధిపతిగా అతను నియమించినట్టుగా దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. అలాగే నీవు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నా అంటే నీవు నమ్మకమైన వానిగా కష్టతరములలో కూడా నమ్మకంగా జీవిస్తూ, ప్రభు కోసం జీవిస్తూ, ఎప్పుడైతే కష్టతరంలో కూడా దేవుని పని జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను తప్పకుండా దీవిస్తాడు అని వాకు ద్వారా ప్రభు నీతో చాలా స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు కోరుతున్నాడు, నీవు ఎలాంటి రాజు కింద పని చేసినా సరే, ఎలాంటి అన్యుల కింద పని చేసినా సరే, నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసునా? నీవు నమ్మకంగా జీవిస్తూ, ప్రభు కోసం జీవిస్తూ కష్టతరమైనటువంటి ఆ సమయాలు కూడా నీవు దేవుని పని జరిగించేవానిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే అందరినీ సన్మానించుడి, అందరినీ ప్రేమించుడి, దేవునికి భయపడండి, రాజును సన్మానించుడని రాయబడ్డది. చూడండి, యెహోవాను ఎరగకుండా యెహోవాను వ్యతిరేకించేటువంటి రాజు కింద ఓబద్య పనిచేశాడు. ఎలాంటి పని? వారి ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేశాడు. ఆయన గృహ నిర్వాహకుడిగా పనిచేసినప్పటికీ ఆయనకున్నటువంటి మంచి లక్షణం ఏంటి తెలుసునా? ఆయన ప్రభు కోసం జీవిస్తూ
ప్రభు పని జరిగించేవానికి జీవించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఓబద్యాకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఓబద్యా దేవుని ప్రవక్తలను పోషించేవానికి జీవించాడు. ఒక పక్కన చూడండి, ఈయన ఆహాబు యెజబెల్ కింద గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆ దినాల్లోనే, ఆ సమయంలోనే ప్రవక్తలందరినీ కూడా యెజబెలు చంపించడం జరిగినది. అనేక మంది ప్రవక్తలు చనిపోయారు. ఏలియా ఒక్కడు మాత్రమే మరో చోట ఉన్నాడు. ఇక్కడ ఓబద్యా మాత్రమే ఉన్నాడు. ఇక్కడ నమ్మకమైన పనివానిగా ఈ యొక్క ఓబద్యా రాజభవంతిలో గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఆయన చేసిన పని తెలుసున. ఒక ప్రక్కన రాజు భార్య యెజబెలు అనేకులను ప్రవక్తలందరినీ చంపించేటువంటి ఆ సమయాల్లో, ఆ దినాల్లో ఓబద్యా చేసిన మంచి పని తెలుసున. 2 గుహలలో 100 మందిని, ఒక్కో గుహలో 50 మంది చొప్పున 100 మందిని దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు ఓబద్యా అని బైబిల్ మనం చూస్తున్నాం. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా. నీవు కూడా ఓబద్యా వలె కరువు కాలంలో దేవుని సేవకులను పోషించేవానిగా ఉండాలి. ఆనాడు షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చినది. ఆ కరువును బట్టి దేశమంతా కూడా ప్రజలు ఆహారం లేక బాధపడుతున్నారు. ఈవెన్ పశువులకు కూడా ఆహారం పెట్టడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అలాంటి సమయాల్లో దేవుడు చేసిన అద్భుతమైన తెలుసున ఓబద్యాను దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తలందరినీ యెజబెలు చంపించేటువంటి ఆ దినాల్లో ఓబద్యా చేసిన మంచి పని, ఆయనకున్న మంచి లక్షణం ఏంటి తెలుసున. ఓబద్యా చేసిన మంచి పని, ఆయన దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను 2 గుహలలో 50 మంది చొప్పున మొత్తం 100 మందిని దాచిపెట్టి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు ఈ ఓబద్యా. నీవు కూడా నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే, కృపాక్షేమం కలిగి జీవించాలంటే, సమృద్ధి కలిగి జీవించాలంటే దేవుని ప్రవక్తను, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని పోషించాలి. నువ్వు సేవకుని పోషించేవానికి ఉన్నావా? సేవకురాల్ని పోషించేదానిగా నీవు ఉన్నావా? ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెనని రాయబడ్డది. నీకు వాక్యం బోధించే వానికి నీవు మంచి పదార్థములన్నింటిలో, అన్నపానములన్నింటినీ అందులో భాగం ఇవ్వాలని రాయబడ్డది. నువ్వు తినే ప్రతి ఆహారంలో నీకు వాక్యాన్ని బోధించే నీ సేవకునికి నువ్వు ఖచ్చితంగా భాగం ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు ఇస్తున్నావా? నీ జీవితంలో పరిశీలించుకో. ఓబద్యా 100 మందిని ఒకే ఒక వ్యక్తి ఆయన అన్నపానములు ఇచ్చి పోషించాడు ఆ దినాలో. ఈరోజు 100 మంది కలిసి ఒక్క సేవకుని, ఒక్క సంఘ కాపరిని పోషించలేని వారు ఉన్నారు చాలా చోట్ల. 200 మంది ఉండేటువంటి సంఘాల్లో ఒక సేవకుని పోషించలేని వారికి జీవిస్తూ ఉన్నారు. 300 మంది, 400 మంది, 500 మందిగా ఉండేటువంటి సంఘాల్లో కూడా ఎవరికి వారికి జీవిస్తున్నారు. ఎవరికి వారిగా తమ జీవితం గురించి తామే ఆలోచించుకునే వారికి ఉన్నారు. కానీ దేవుని రాజ్యం కొరకు పాటుపడే, దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తమును భూలోకం ముందు నెరవేర్చే ప్రవక్తల గురించి ఆలోచించే వారి దినాలు చాలా తక్కువే. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఓబద్యా వలె నీవు కూడా ప్రవక్తను పోషించేవానిగా ఉండాలి, సేవకును పోషించేవానిగా ఉండాలి. కరువు కాలమైనా ఏమి ఉన్నా లేకపోయినా సరే, ఆ దినాలు చూడండి, షోమ్రోనులో భయంకరం కరువు వచ్చినది. కరువు దినాల్లో కూడా 100 మందిని గుహలలో దాచిపెట్టి ఆయన ఓబద్యా పోషించాడు. ఎంత గొప్ప మంచి లక్షణం అంది, ఎంత మంచి గొప్ప లక్షణం. ఓబద్యాలో కనికరం ఉన్నది. ఆ దేవుని ప్రేమ కలిగి జీవించాడు. దేవుని సేవకుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ సేవకులను మనం పోషించాలి. ప్రవక్తలు ప్రవచిస్తారు కనుక వారిని బట్టి దేవుని పని జరుగుతుంది కనుక మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారిని పోషించాలి. వారు దేవుని పని జరిగించేవారు కనుక దేవుని పని జరిగించే వారిని మనము, దేవుడు మనకిచ్చిన ఈవులలో కొంత ఇచ్చుడు ద్వారా వారు గొప్ప పని చేస్తారు అని ఓబద్యా గుర్తించాడు. నీవు గుర్తిస్తున్నావా? ఓబద్యా వలె నీవు కూడా నీ జీవితకాలం అంతా కూడా ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. ఖచ్చితంగా నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేంటో తెలుసిన, ప్రవక్తను పోషించేవానిగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చేరినట్లయితే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడని రాయబడ్డది. నీవు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తగా భావించి ఆ ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు. నీతిమంతుని చేర్చుకుంటే ఆ నీతిమంతుని ఫలాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో బైబిల్ రాయబడ్డది. గిన్నెడు చల్లీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకోవని రాయబడ్డది. ఒకసారి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. ఆయన ఓబద్యా ఒకే ఒక వ్యక్తి చూడండి, ప్రవక్తలందరినీ
ఆయన పనిచేసే చోట ఆయన యొక్క రాణి ఆ రాజ్య భవంతులో ఉండి దేవుని సేవకులకు, ప్రవక్తలకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తూ చంపించుచున్న ఆ దినాల్లో ఈయన దేవుని ప్రవక్తలను దాచిపెట్టి పోషించాడు. సేవకులను దాచిపెట్టి పోషించాలి. సేవకులను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వాక్యాన్ని బోధించి, నీకోసం కన్నీటితో ప్రార్థన చేసి, నీవు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉండగా నిన్ను దర్శించి నీకోసం కష్టపడే, నీకోసం ప్రార్థించే స్థానిక సంఘ కాపరిని, ఆ ప్రవక్తను నీవు జ్ఞాపకం చేసుకొని వారిని పోషించే వారిగా ఉండాలి అని ప్రభు నీతో ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఓబద్యకు ఉన్నటువంటి మంచి 5వ లక్షణం, ఆయన పోషకుడిగా ఉన్నాడు. ప్రవక్తలను పోషించేవాని ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. 6వదిగా ఓబద్యకు ఉన్నటువంటి మంచి లక్షణం, ఇదే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ప్రకారము షోమ్రోనులో భయంకరం కరువు వచ్చినది. కరువు వచ్చినటువంటి ఆ సమయాల్లో ఆహాబు చెప్పిన మాట ఏంటి తెలుసిన? ఆహాబు అక్కడ ఆజ్ఞాపిస్తాడు ఓబద్యాతో, ఓబద్యా నువ్వు ఆ పక్కన వెళ్ళు, నేను ఈ పక్కన వెళ్తాను. చూడండి, దేశంలో జంతువులన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. కనీసం మనం గుర్రాలను, కంచర గాడిదలను బ్రతికించాలి కనుక గడ్డి తీసుకురావడానికి నువ్వు ఆ పక్కన వెళ్ళు, నేను ఈ పక్కన వెళ్తాను అని రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆయన వెళ్ళినాడు. 6వదిగా ఓబద్యకున్న మంచి లక్షణం ఏంటంటే ఆయన మంచి మానవతావాదిగా కనబడతా ఉన్నాడు. మంచి మానవతావాది. ఆ దినాలు చూడండి, షోమ్రోనులో భయంకర కరువు వచ్చినది. ఆ కరువు కాలంలో ఏం చేయాలో స్థితిలో ఉన్నటువంటి ఆ ఆహాబు రాజు చేసిన పని, కనీసం ఆయన యుద్ధం చేస్తే మనల్ని తీసుకెళ్ళడానికి ఈ గుర్రాలను మనం పోషించాలి, వస్తువులు, సామాన్లు మోయడానికి కంచరగాడిదలు మనకు అవసరం కనుక కనీసం ఈ 2 రకాల జంతువులను బ్రతికించడానికి గడ్డి తీసుకొని రావాలి, వెళ్ళు అని చెప్పినప్పుడు, ఆహాబు చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు ఓబద్య వెళ్ళినాడు. ఓబద్య మానవతావాది. ఆయన మానవులైనటువంటి ప్రవక్తలైన దేవుని ప్రవక్తలను ప్రేమించాడు. అదేవిధంగా జంతువుల పట్ల ఆయన ప్రేమ కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథం చూస్తున్నాం. జంతువులు మరణించకూడదని గడ్డిని తీసుకొని రావడానికి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళి ఆ పని జరిగించడానికి వెళ్ళాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే మానవతావాదిగా ఉండాలి. సాటి మానవుని ప్రేమించేవానిగా నీవు ఉండాలి. అలాగే మన చుట్టుప్రక్కల మనకు కనబడే జంతువుల పట్ల కూడా ప్రేమ కలిగి జీవించాలి. మానవతావాది ఎలా ఉంటాడు తెలుసిన? భూలోకంలో ఆయన మనుషులను ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, అలాగే జంతువుల పట్ల కూడా ప్రేమ కలిగి ఆయన తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తాడు అని చూస్తూ ఉన్నాం. 7వదిగా చూడండి, ఓబద్యకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన ప్రభు పని కొరకు సహకరించేవానిగా జీవించాడు. యెహోవాయే దేవుడు అని రుజువుపరచడానికి ఆ దినాల్లో ఏలియా ఒక మంచి బృహత్తర కార్యక్రమం నిర్వహించినప్పుడు ఈ ఓబద్య చేసిన పని తెలిసిన ఏలియాకు కూడా ఈయన సహకారం అందించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనాలు 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఎప్పుడైతే ఈయన గడ్డి కోసం బయటికి వెళ్ళినప్పుడు ఏలియా ఇతనికి కనబడడం జరిగినది. ఏలియా కనబడిన తర్వాత ఏలియాని గుర్తించినటువంటి ఓబద్య, నీవు ఏలియావేవా, నువ్వు ఏలియావేనా అని అడిగినప్పుడు, అవును నేను ఏలియానే అని చెప్పేసి ఏలియా అన్నప్పుడు ఈయన వెంటనే చెప్తుంటాడు, ఇదిగో యెజెబెలు ప్రవక్తలందరినీ చంపిస్తూ ఉంది, నీవు దాక్కుంటే బాగుండును అన్నట్టుగా ఓబద్య ఏలియాతో మాట్లాడుతుంటే ఏలియా అన్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని రాజుతో వెళ్ళి చెప్పు అని ఓబద్యతో అన్నప్పుడు ఓబద్య ఎంతగా భయపడి, ఇదేంటి ఏలియా, నేను చనిపోవాలని కోరుకుంటున్నావా? అసలు ఆహాబు మంచివాడనా, యెజెబెలు మంచిదని నువ్వు అనుకుంటున్నావా అని ఓబద్య ఏలియాతో మాట్లాడడం జరిగినది. అప్పుడు ఓబద్య అంటాడు, ఇదిగో ఇప్పటికి యెజెబెలు ప్రవక్తలందరినీ చంపిస్తూ ఉంది, నేను మాత్రం ఏం చేస్తాను తెలుసునా, 100 మంది ప్రవక్తలను 2 గుహలను దాచిపెట్టి వారిని అన్నపానం ఇచ్చి పోషిస్తున్నాను. ఒకవేళ నీవు ఉన్నావని, నువ్వు వచ్చావని ఆహాబుతో యెజెబెలుతో నేను చెప్పినట్లయితే, నీవు గనక రాజును కలవకుండా నువ్వు వేరే చోటికి ఆత్మ ద్వారా నడిపించబడితే ఆహాబు యెజెబెలు ఏం చేస్తారు తెలుసునా, వారు నన్ను చంపుతారు అని అన్నాడు ఓబద్య ఏలియాతో చెప్పడం జరిగినది. చెప్పినప్పుడు ఆ సమయం, ఆ ఇంటరాక్షన్, ఆ కాన్వర్జేషన్లో, ఆ సంభాషణలు అంతట్లో కూడా ఏలియా నిజంగా ఆ రోజు యెహోవాయే నిజమైన దేవుడు అని రుజువుపరచడానికి ఈ యొక్క సంభాషణ కూడా ఎంతగానో ఏలియాకు ఉపయోగపడేలా సహకరించాడు ఓబద్య అని బైబిల్ చూస్తున్నాం. తర్వాత 450 మంది బయలు ప్రవక్తలను, అదేవిధంగా 400 అషేరు దేవుని ప్రవక్తలందరినీ కూడా
కర్మేలు పర్వతం తీసుకొని రా అని ఏలియా ఆహాబును కలిసి చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కర్మేలు పర్వతం పైన ఏలియా నిర్వహించినటువంటి పరీక్షలో అషేరదేవి ప్రవక్తలు, అదేవిధంగా బయలు ప్రవక్తలు ఓడిపోయారు. అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని అందరూ తెలుసుకోవడానికి ఈయన కూడా, ఓబద్యా కూడా ఏలియాకు ఒక రకంగా ఆ పని చేయడానికి ఎంతగానో సహకరించాడు ఆ సంభాషణ విషయాల్లో అని చూస్తున్నాం. నీవు కూడా దేవుని పని బహుగా జరగడానికి, దేవుని పని బలంగా జరగడానికి నీవు కారకుడిగా ఉండాలి. ఓబద్యా వలె సహకారం అందించేవానిగా ఉండాలి. ఓబద్యా వలె నీవు సాక్షాత్తు నేరుగా దేవుని పని చేయకపోయినా చేసేవారికి సహకారం అందించాలి. మాట సహకారం అందించాలి, ఆర్థిక సహకారం అందించవచ్చు. అంత మాత్రం కాదు, మాటల ద్వారా సహకారం అందించవచ్చు, మంచి సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. ఆ దేవుని పని పరిపూర్ణంగా జరగడానికి నీవు కూడా నీవంతుగా కృషి చేసినప్పుడు ఓబద్యా వలె నీవు కూడా దీవెనలు పొందుకుంటావు, అనేకులకు సాక్షి బిడ్డగా ఉంటావు. అనేక తరంలో వారు కూడా నీవు చనిపోయిన బిమ్మట కూడా ఇదిగో పలాని వ్యక్తి, పలాని స్త్రీ, పలాని పురుషుడు చెప్పిన మాటలను బట్టి ఇదిగో పలాని ప్రాంతాల్లో ఇలాంటి సేవ జరిగినది, పలాని ప్రాంతాల్లో ఈ విధంగా ప్రజలు దీవించబడ్డారు అనే సాక్ష్యం, అని గొప్ప పేరు నీకు కూడా ఉంటుంది అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. ఓబద్యా బాల్యం నుండే దేవుని తెలుసుకున్నాడు. మీరు మీ బాల్యంలో తెలుసుకుని కూడా యవ్వన ప్రేమ రాగానే దేవుని మర్చిపోయేవారు ఉన్నారా? మధ్య వయస్కులుగా రాగానే మీరు దేవుని మర్చిపోయేవారు ఉన్నారా? మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. ఓబద్యా రెండవదిగా భయపడ్డాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించాడు. నీవు దేవుడు అంటే భయపడుతున్నావా? ఓబద్యా రాజు కింద పని చేస్తున్నాడు. ఆ రాజు రాణి చూడండి, దేవుని ప్రవక్తలందరిని చంపించేవారు, దేవుని సేవకులు విరుద్ధమైన వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ యెహోవా దేవుని పట్ల వ్యతిరేకమైన వైఖరి కలిగి ఉన్న ఆ దినాల్లో ఈయన మాత్రం ఎలా ఉన్నాడో తెలుసునా? యెహోవా దేవుని మాత్రమే ఆరాధించాడు, యెహోవా దేవుని మాత్రమే ప్రేమించాడు, యెహోవా దేవునికి భయపడ్డాడు. ఓబద్యా ఆయన నమ్మకమైన అనుచరుడిగా కొనసాగినాడు. నీవు దేవునికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. ఓబద్యా ఆయన ప్రభు కోసం జీవిస్తూ ఆయన కష్టతరమైనటువంటి పరిస్థితులలో సేవ చేశాడు. నీవు కూడా ప్రభు కోసం జీవిస్తున్నావా? కష్టతరమైన పరిస్థితులలో నీవు ప్రభు కోసం పనిచేసేవానికి ఉన్నావా? ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. ఓబద్యా గొప్ప మానవతావాది. నీవు కూడా మానవతావాదిగా ఉండాలి. దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, జంతువుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా ఓబద్యా ఆయన ప్రవక్తలను పోషించేవానికి ఉన్నాడు. నీవు దేవుని సేవకులను పోషించేవానికి ఉన్నావా? అన్నాడు ఒకే ఒకడు ఓబద్యా 100 మంది ప్రవక్తలను పోషించాడు. కానీ ఈ దినాల్లో 100 మంది ఒక్క సేవకుని పోషించలేకపోతున్నారు. 200 మంది ఒక్క సేవకుని పోషించలేకపోతున్నారు. 300 మంది, 400 మంది, 500 మంది కలిగిన వారు కూడా ఒక సేవకును పోషించే లక్షణాలు చాలా మందిలో కనబడలేదు. ప్రభుని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఓబద్యా వలె నీవు కూడా ప్రవక్తలు పోషించే వారిగా ఉండాలి. ఓబద్యా వలె నీవు కూడా సేవకులను పోషించేవానికి ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని పోషించి అన్ని విషయాల్లో నేను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. చివరిగా ఓబద్యా ప్రభు పని కోసం సహకరించేవానికి ఉన్నాడు. నీవు కూడా ప్రభు పని కోసం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలి, కారకుడిగా ఉండాలి. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. విత్తబడిన వర్తమాన నిమిత్తం అందరం కలిసి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఓబద్యాకు జీవిత చరిత్ర గురించి తండ్రి మీరు మాట్లాడినందుకు వందలను చెల్లిస్తున్నా తండ్రి. ఆహాబు యెజబెలు దేవా నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ నీ ప్రవక్తలందరినీ చంపించేటువంటి ఆ దినాల్లో, షోమ్రోన్లో తని భయంకరంగా కరువు వచ్చినటువంటి ఆ దినాల్లో తండ్రి ఓబద్యాను ఒక పాత్రగా మీరు వాడుకున్నారు. ఆయన బాల్య వయస్సు నుండి నిన్ను ఎరిగిన వాడికి జీవించాడు తండ్రి. ఆయన నిశ్చయంగా తన ప్రభా భయము భక్తి కలిగి జీవించినట్టుగా మీరు బోధించిన విధాలను బట్టి వందలను చెల్లిస్తున్నాం. ఆయన నమ్మకంగా ప్రభా నిన్ను అనుసరించిన వానిగా బైబిల్లో మీరు బోధించిన విషయాలను బట్టి వందలను చెల్లిస్తున్నాం. ఆయన నీ కోసం జీవించిన విధానము అంత మాత్రం కాదు, నేను కష్ట సమయాల్లో యెజబెలు ప్రవక్తలందరినీ చంపించేటువంటి ఆ దినాలు కూడా తండ్రి ఆయన నీ కోసం జీవిస్తూ కష్టతరమైనటువంటి ఆ దినాలు కూడా నీ పరిచయం మానకుండా ఆగకుండా నీ పరిచయం చేసే వ్యక్తిగా ఆ బిడ్డని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నన్ను ప్రవక్తలను పోషించే ఓబద్యాగా మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవక్తలందరినీ యెజబెలు చంపించినటువంటి ఆ దినాలు తన ప్రభా ఆయన 100 మంది ప్రవక్తలను దాచిపెట్టి పోషించడానికి మీరు ఓబద్యాన్ని వాడుకున్నారు.
అలాగే ఈ దినాలు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి తమ సేవకులను పోషించే వారికి ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులను పోషించే వారిగా ప్రతి ఒక్కరిని దేవ తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. తమ స్వార్థమును మానే అన్నపానములు ఇచ్చి సేవకులను, ప్రవక్తలను, దేవుని పరిచయం చేసే ప్రతి ఒక్కరిని నేను ప్రభా పోషించే వారిగా ప్రతి ఒక్కరిని ప్రభా మీరే నిర్మించమని ప్రార్థిస్తున్నాం, తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. మానవతావాదిగా ప్రతి ఒక్కరు ఉందరుగాక తండ్రి. నీ పని జరగడానికి కారకులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి నీ పని జరగాలని ఉద్దేశం కలిగి నిశ్చయంగా తన మంచి మనస్సు కలిగి నీ పని కొరకు ప్రయాసపడేవారిగా, నీ పని జరగాలని ఉద్దేశంతో ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా తండ్రి నీ పని జరగాలి అన్న ఉద్దేశంతో తండ్రి మంచి మనస్సాక్షి గల వారే నీ పని చేయట కొరకు ప్రయాసపడు కొరకు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ప్రయాసపడకు నీ కృప మెండుగా అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఉపధ్యవలె ఉంచుమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకనుంచున్నాం తండ్రి. ఆమేన్.